దేశంలో ప్రముఖ వ్యాపారవేత్త రతన్ టాటా తీవ్ర అనారోగ్యంతో ఆసుపత్రిలో చేరారని వార్తలు వచ్చాయి. రక్తపోటు తగ్గిన నేపథ్యంలో ఐసీయూలో నిపుణుల బృందం ఆయన పరిస్థితిని పర్యవేక్షిస్తోందని వెలుగులోకొచ్చింది. ఈ వార్తలపై టాటా సన్స్ మాజీ చైర్మన్ రతన్ నావల్ టాటా స్వయంగా స్పందించారు. తాను బాగానే ఉన్నానని, సాధారణ రెగ్యులర్ చెకప్ కోసం ఆసుపత్రికి వెళ్ళినట్లు చెప్పారు. తనను ఐసీయూలో చేర్చారనే వాదనలు పుకార్లేనని ఆయన పేర్కొన్నారు. ఏమీ చింతించాల్సిన పని లేదని స్పష్టం చేశారు. తాను బాగానే ఉన్నానని, ప్రజలు, మీడియా తప్పుడు సమాచారాన్ని వ్యాప్తి చేయొద్దని అభ్యర్థిస్తున్నట్లు వెల్లడించారు. రతన్ టాటా 1937 డిసెంబర్ 28న ముంబైలో జన్మించారు. ఆయన టాటా గ్రూప్ వ్యవస్థాపకుడు జామ్ సెట్జీ టాటా మునిమనవడు. 1990 నుంచి 2012 వరకు గ్రూప్ చైర్మన్గా, అక్టోబర్ 2016 నుంచి ఫిబ్రవరి 2017 వరకు తాత్కాలిక చైర్మన్గా ఉన్నారు. టాటా గ్రూప్ చారిటబుల్ ట్రస్టులకు రతన్ అధిపతిగా కొనసాగుతున్నారు. 1962లో టాటా గ్రూప్లో చేరినప్పుడే టాటా అసలు కథ మొదలైంది. 1990లో గ్రూప్ చైర్మన్ కాకముందు వివిధ పదవులు నిర్వహించి క్రమంగా వ్యాపార మెట్లు ఎక్కారు. ఆయన పదవీ కాలంలో టాటా గ్రూప్ దేశీయంగా, విదేశాలలో గణనీయమైన వృద్ధిని, విస్తరణను సాధించింది. టాటా దూరదృష్టి, వ్యూహాత్మక ఆలోచనలు కంపెనీని టెలికాం, రిటైల్, ఆటో వంటి కొత్త పరిశ్రమల్లోకి విస్తరించే స్థాయికి చేర్చాయి. టాటా అత్యంత ముఖ్యమైన విజయాల్లో ఒకటి 2008లో జాగ్వార్ ల్యాండ్ రోవర్ను కొనుగోలు చేయడం. ఇది టాటా గ్రూప్ చరిత్రలో ఒక ముఖ్యమైన నిర్ణయం. రతన్ టాటా తనకు అప్పగించిన వారసత్వాన్ని కొత్త స్థాయికి తీసుకెళ్లారు. ఎయిర్ ఇండియాను తన సామ్రాజ్యంలో చేర్చుకున్నారు. దీంతో పాటు దాతృత్వం, కార్పొరేట్, సామాజిక బాధ్యత పట్ల ఆయనకున్న అంకిత భావం భారతదేశ రెండు అత్యున్నత పౌర పురస్కారాలైన పద్మభూషణ్, పద్మ విభూషణ్తో సహా లెక్కలేనన్ని గౌరవాలను దక్కించుకునేలా చేశాయి.